Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, as you know, we are sharing our experiences through which God has taken us through in the past. మీకు తెలిసినట్లుగా మరి గతంలో దేవుడు మమ్మల్ని ఏ అనుభవాల గుండా తీసుకొని వెళ్ళాడో ఆ విషయాలను పంచుకుంటా ఉన్నాం. We have shared up to the 6th gospel campaign. 6వ సువార్త దండయాత్ర వరకు జరిగిన సంగతులు అనుభవాల్ని మీతో పంచుకున్నాం. And the 7th gospel campaign is a memorable campaign in our gospel ministry. మరి మా సువార్త పరిచర్యలో 7వ దండయాత్ర సువార్త యాత్ర అది ఎప్పుడు గుర్తుండిపోయేటువంటి సంఘటనలు ఉన్నాయి. The difficulties which we faced are innumerable. మరి మేము ఎదుర్కొన్నటువంటి కష్టాలు ఇవన్నీ కూడా అవి చాలా ఉన్నాయి. And today I want to share those things. ఇది నాన్న ఆ విషయాలని మీతో పంచుకోవాలని కోరుతున్నాను. Before that, one verse we are going to read. దానికి ముందు ఒక వచనం చదువుకుంటాం. Psalm 91. 91వ కీర్తన. Psalm 91. కీర్తనలు 91. 5, 6 and 7. 5, 6, 7 వచనాలు. Thou shalt not be afraid for the terror by night, nor for the arrow that flieth by day, nor for the pestilence that walketh in darkness, nor for the destruction that wasteth at noonday. 1,000 shall fall at thy side, and 10,000 at thy right hand, but it shall not come nigh thee. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Father, we praise thee for enabling us to share the experiences through which thou hast taken us through. తండ్రి, మమ్మల్ని మీరు ఏ అనుభవాలు గుండా తీసుకొని వెళ్ళారో ఆ విషయాలన్నీ కూడా మరి పంచుకునే కృపనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. It is not for our glory, but, O Lord, to show forth thy faithfulness. ప్రభా, ఏదో ప్రభా మా గొప్పదనం గురించి కాదు, కానీ ఆయన మీ విశ్వాస్యత, మీ నమ్మకత్వాన్ని గురించి పంచుకొనడానికి. Others also may be encouraged, O Lord, to stand for thee in the coming days by hearing these testimonies. ప్రభా, ఈ సాక్ష్యాలు వినటం వలన రాబో దినాల్లో ఇతరులు కూడా మీ కొరకు ప్రభా నిలబడుతున్న వారు ప్రోత్సహించబడులాగిన వారికి ఉపయోగకరంగా ఉండేటట్లు చేయండి. Help us to be truthful in sharing what thou hast done. ప్రభా, మీరు చేసిన కార్యాలన్నీ కూడా యథార్థంగా మేము చెప్పేదానికి సహాయం In చేయండి. Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. Though few campaigns are conducted before 1998, 1998 సంవత్సరానికి ముందు కొన్ని ఈ సువార్త దండయాత్రలు జరిపినప్పటికీ, and they are not in a large scale. అంటే అవి కొంచెం ఎక్కువ పెద్ద మొత్తంలో చేయలేదు అది. And from 1998, when God has given us this special burden, 1998 సంవత్సరం మొదలుకొని దేవుడు ఈ ప్రత్యేకమైనటువంటి భారాన్ని పెట్టినప్పటి నుండి, and we started to go forward in large scale. కాబట్టి మేము ఎక్కువ మోతాదులో మేము ఈ పని చేయడం, మేము వెళ్ళడం ఆరంభించాం. So 6 gospel campaigns I have explained already in the past 5 parts. మరి గత 5 భాగాల్లో కూడా 6 సార్లు మేము సువార్త దండయాత్రకు వెళ్ళిన అనుభవాలని మీతో చెప్పాను. As I told you, the 7th gospel campaign is truly a memorable campaign. నేను మీతో చెప్పినట్లుగా ఈ 7వసారి మేము వెళ్ళినటువంటి ఈ సువార్త దండయాత్ర నిజంగానే జ్ఞాపకార్థమైనదే. And we have gone to Rajavammangi, Eleshwaram and Koyyuru mandals. అప్పుడు మేము రాజవమంగి, ఏలేశ్వరం, కొయ్యూరు మండలాలకు వెళ్ళాం. And all these are agency areas, that is completely forest cover. ఈ ప్రాంతాలన్నీ కూడా ఏజెన్సీ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు. And not only that, అంతేకాకుండా and the problem of Naxalites was there. ఎక్కువగా నక్సలైట్ల సమస్య ఉండినది. Some of you, the word Naxalite may be new. మీలో కొంతమందికి నక్సలైట్ అనే మాట కొంచెం కొత్తగా ఉండవచ్చు. During the days of Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారి దినాల్లో, and some of the people, they are known as zealots. కొంతమందికి జలోతులు అని చెప్పేవారు. Who are they? వాళ్ళెవరు? They were not satisfied with the Roman government. They are rebels against the government. రోమా ప్రభుత్వంతో వాళ్ళు అంత సంతుష్టిగా ఉండేవారు కాదు, కాబట్టి రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు. So these Naxalites are like that. కాబట్టి ఈ నక్సలైట్లు అనేవారు కూడా అలాంటి వారు. They are not happy with the administration of the existing government. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము, వారి పరిపాలన విధానము వాళ్ళకి నచ్చలేదు. According to them, they are not doing that much good for the poor people. కాబట్టి వాళ్ళు అనుకున్నట్లుగా పేదవారికి వాళ్ళు ఏమి మేలు మంచి చేయడం లేదని. So that's why they are treated as rebels against the government. అందుకని వారు ప్రభుత్వంలో వీళ్ళు తిరుగుబాటుదారులు అనేటువంటి పేరు వచ్చింది. And especially these areas are much
densified by these Naxalites. ప్రత్యేకించి మరి ఈ ప్రాంతాలు చెప్పబడిన ఈ ప్రాంతాల్లో ఎక్కువగా మరి ఈ నక్సలైట్లు ప్రభావిత ప్రాంతాలు. Rajavammangi and Eleshwaram were in East Godavari. రాజవొమ్మంగి, ఏలేశ్వరం అనేవి తూర్పు గోదావరి జిల్లాలోనికి వస్తున్నాయి. And Koyur is in Vizag district. కొయ్యూరు మండలం అనేది విశాఖపట్నం జిల్లా. In those days, ఆ దినాల్లో Brother Jaiprakash was the servant of God in Rajavammangi. సోదరుడు జయప్రకాష్ దైవ సేవకుడిగా ఉండేవాడు రాజవొమ్మంగిలో. And in Eleshwaram, Brother Chandra Rao is being a government employee. Simultaneously, he was looking after the ministry. ఏలేశ్వరం ప్రాంతంలో సోదరుడు చంద్రరావు అతను ప్రభుత్వంలో ఉద్యోగం చేసుకుంటూ సేవా బాధ్యతలు కూడా తీసుకునేవారు. They were of great help to us. వాళ్ళు మాకు నిజంగానే ఎంతో సహాయకరంగా To be ఉన్నారు. frank, they sheltered us. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు మాకు ఆశ్రయం ఇచ్చారు. And this camp is taken up. It is the last camp in 1998. 1998 సంవత్సరంలో ఇది ఆఖరిదన్నమాట. During the Christmas time, that is from 20 to 27th of December. అది క్రిస్మస్ దినాల్లో డిసెంబర్ నెల 20వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు కొనసాగింది. And the temperatures were very low, cool climate, winter. వాతావరణం కూడా చాలా చల్లగా ఉండేది, ఎక్కువ చల్లదనం ఉండేది. And it was the Christmas season. అది క్రిస్మస్ దినాలు. And nearly 72 villages we have covered every house in those forests. దాదాపు 72 గ్రామాలు ఆ అడవి ప్రాంతంలో ప్రతి ఇంటింటికి కూడా సువార్తను అందించాం. 75 to 100 people we were there. మేము అక్కడ 75 నుండి 100 మంది మధ్యలో ఉంటాం. And in those days, almost 22 years back, we sold around 15,000 rupees worth literature and another 1 lakh free books we have given. ఆ దినాల్లో 22 సంవత్సరాల క్రితమే 15,000 రూపాయలు ఖరీదు చేసేటువంటి సువార్తలు పుస్తకాలు అమ్మకాలకి, అలాగే 1,00,000 కన్నా ఎక్కువగా ఉచితంగా అమ్మే పత్రికలు కూడా పంచిపెట్టాం. As I told you, this money was used to pay the hire charges for the vehicles we have hired. నేను చెప్పినట్లుగానే ఈ డబ్బు అంతా కూడా ఇక్కడ హైదరాబాద్ నుండి మేము తీసుకుని వెళ్ళిన అద్దె వాహనాలకి చెల్లించడానికి ఉపయోగించేవాళ్ళం. This is the general information about that trip. మరి మేము ఆ సువార్తకి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన కొన్ని సంగతులు అన్నమాట ఈ సమాచారం మీకు. And now actually what are the difficulties we faced for the encouragement of the next generation, so I want to share. ఇప్పుడు మేము ఎదుర్కొన్నటువంటి ఆ కష్టాలు ఏమిటియో రాబోయే తరానికి వాళ్ళని కొంచెం ప్రోత్సహించి బలపరచడానికి ఈ మాటలు చెప్తున్నారు. Few days before our going to those places, ఆ ప్రాంతాలకి వెళ్ళడానికి కొన్ని రోజులు ముందుగా we do not know there was a big fire between the Naxalites and the police people, that is government forces. అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసు వారికి నక్సలైట్ల మధ్య చాలా కాల్పులు చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. And later we came to know 5 or 6 Naxalites were shot dead. తర్వాత మాకు తెలిసింది ఈ కాల్పుల్లో ఒక 5-6 నక్సలైట్లు కూడా చనిపోయారు. So what I mean to say is there is a tension atmosphere there. మా ఉద్దేశం ఏమిటంటే మేము అక్కడ వెళ్ళినప్పటికీ అక్కడ ఉన్న వాతావరణం అంతా చాలా ఉద్రిక్తంగా ఉండేది. Already Naxalites means emotional people. ఇప్పుడు నక్సలైట్లు అంటే వాళ్ళంతా ఉద్రేకంగానే ఉంటారు కదా. And now 5 or 6 of them are shot dead by the police. వారిలో ఒక 5-6 పోలీస్ కాల్పుల్లో చనిపోయారు కూడా. And they are very angry. వాళ్ళు చాలా కోపంతో ఉన్నారు. And the police are also very attentive. పోలీస్ వారు కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా చురుకుగా ఉన్నారు. They are very vigilant because the Naxalites may take revenge upon them. ఈ నక్సలైట్లు కూడా మళ్ళీ పగ తీర్చుకుంటారు అనే ఉద్దేశంతో పోలీసు వాళ్ళు కూడా చాలా అప్రమత్తంగానే ఉన్నారు. That's why too much tension was there that we are not aware of. కాబట్టి ఎక్కువ ఉద్రిక్తత వాతావరణం నెలకొని ఉంది, ఆ విషయాలు మాకు తెలియదు. The whole of the areas were almost covered by the central police forces. ఆ ప్రాంతం అంతా కూడా కేంద్ర పోలీసు బలగాలు అంతా ఉన్నాయి, ఎక్కడ చూసినా వాళ్ళు ఉన్నారు. So in this situation we have gone in 4 or 5 vehicles to that place. ఇలాంటి పరిస్థితిలో ఈ వాతావరణ పరిస్థితిలో 4-5 వాహనాల్లో మేము అందరం వెళ్ళాం. And one more unwanted thing has happened. అక్కడే అనవసరమైనది మరొక సంగతి ఒకటి జరిగింది. One brother there who is already working in those areas. ఆ ప్రాంతాల్లో సేవ చేస్తున్న ఒక సహోదరుడు ఉన్నాడు. I don't want to tell his name, may God forgive him. ఆయన పేరు నేను చెప్పదలుచుకోలేదు, దేవుడు ఆయన క్షమించును గాక. Yeah, we prayed for him. ఆయన కొరకు ప్రార్థన కూడా చేసినాం. That brother is having a small assembly there in those areas. ఆ సహోదరుడికి ఆ ప్రాంతాల్లో ఒక చిన్న సంఘం ఉంది. And we have sent the
handbill type thing, papers to so many people to pray for this gospel campaign. ఈ సువార్త దండయాత్రకి వస్తున్నామనే వివరాలు మేము అక్కడక్కడ కొంతమంది తెలియపరిచాం కరపత్రిక ద్వారా ప్రార్థన చేయమని కోరినాం. The villages which we are going to visit. మేము వెళ్ళబోయేటువంటి ఆ ప్రాంతాలకి So గ్రామాలకి we have typed and cyclostyled on a piece of paper and distributed to so many people sent by post for prayer support. కాబట్టి ప్రార్థన సహాయం కొరకు మేము వివరాలని అందులో టైప్ చేసి సైక్లో స్టైల్ కాపీ తీసి ఆ ప్రజలకి పంపించాం. And this brother, known to us also, but he misunderstood us. ఈ సహోదరుడు మాకు తెలిసిన వాడే కానీ అపార్థం చేసుకున్నాడు. He is a local man there. అక్కడ ఆయన స్థానికమైనటువంటి He is వ్యక్తి. having a very small assembly. ఆయనకు ఒక చిన్న సంఘం ఉంది. What he thought was, ఆయన ఏమనుకున్నాడంటే we may go there and we may start some assembly and his assembly will be disintegrated. మేమందరం అక్కడికి వచ్చేసి అక్కడేదో కొత్త సంఘం పెట్టేస్తామేమో, ఈయన సంఘం ముక్కలైపోతుంది, లేకపోతే ఈయన సంఘంలో మనుషులు వెళ్ళిపోతారేమో. And he is not ఇలా that చెప్తున్నాడు. much spiritual. అంత ఆత్మీయుడు కూడా ఏమీ కాదు. And at that time, ఆ సమయంలో what he has done is, ఆయన ఏం చేశాడంటే he has reported to the police. పోలీస్ వాళ్ళకి సమాచారం ఇచ్చాడు. And what he has said to the police? పోలీస్ వాళ్ళతో ఆయన చెప్పిన మాటలు ఏమిటంటే, Yes, as an unknown call, he has phoned them. చూడండి, పరిచయం లేని వ్యక్తిలాగా ఫోన్ చేశాడు వాళ్ళకి. These Naxalites, they are very angry upon you. ఈ నక్సలైట్లు మీరంటే చాలా కోపంగా ఉన్నారు వాళ్ళు. And they are bringing some more Naxalites from other places. వేరే వేరే ప్రాంతాల నుండి కూడా మరికొంతమంది నక్సలైట్లని వాళ్ళు ఇక్కడ తెప్పించారు. Young boys and girls are coming. అందులో యువకులు అందరు ఉన్నారు. And they want to attack you. వాళ్ళందరూ మీ పోలీసు వాళ్ళ మీద దాడి You must be చేయాలనుకుంటున్నారు. very careful. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అన్నారు. And he has reported to the police like that. ఆ విధంగా పోలీసు వాళ్ళకి సమాచారం ఇచ్చాడండి. The same crooked brother. ఆ సహోదరుడు వంకరోడు And what he has done? ఏం చేశాడంటే, He indirectly told to some of the Naxal groups, because he is a local man, he knew some of them. అక్కడ స్థానికంగా ఉండేవాడే కాబట్టి నక్సలైట్ల గుంపులో ఉన్నవారు నక్సలైట్లకు కూడా పరోక్షంగా ఒక సమాచారం అందించాడు. And now what he has told? ఏమని చెప్పాడు వాళ్ళతో? The government is sending some of the people in the name of gospel. ప్రభుత్వం వారే ఏదో సువార్త అనే పేరుతో కొంతమందిని ఇక్కడ ఊర్లో పంపుతున్నారు. And 4 or 5 government employees are also there. అక్కడ ఒక 4-5 ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు They అందులో. want to come to every house, every village to search in search of Naxalites. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటింటికి వాళ్ళు వస్తున్నారు, ఎక్కడైనా నక్సలైట్లు ఉన్నారేమో అని వాళ్ళు వెతుకుతున్నారు. And they are going to come next week. I got the information. వచ్చే వారంలో వాళ్ళు వస్తారని నాకు సమాచారం అందింది. Don't believe them. వాళ్ళని మీరు నమ్మొద్దు. Among them 2 or 3 government employees are there. ఆ గుంపులోనే ఒక 2-3 ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. And they want to take your information. వాళ్ళు మీ దగ్గర ఉన్న సమాచారం తీసుకోవాలని కోరుతున్నారు. So we never knew that this thing has happened. ఇవన్నీ జరుగుతున్నాయి అన్న సంగతులు మాకు ఏమీ తెలియదు. Before we going there, మేము అక్కడికి వెళ్ళక ముందు both police and Naxalites became our enemies. పోలీస్ వాళ్ళు ఇటు నక్సలైట్లు వాళ్ళిద్దరు కూడా మాకు శత్రువులై ఉన్నారు. What to do? ఇప్పుడు ఏం చేయాలి ఇలాంటి This is పరిస్థితుల్లో? done by our own brother, మన సొంత సహోదరుడు చేసిన పనండి. who calls himself that he is associated with Hebron Fellowship. హెబ్రోను సహవాసంలో నేను ఒక సేవకుడిని చెప్పుకునేవాడు. I am telling very openly, నేను బహిరంగంగా ముఖం మీద చెప్తున్నా. because we suffered. ఎందుకనగా మేము ఆ బాధ అనుభవించాం కాబట్టి. Tomorrow this kind of false brethren also will be there. రేపటి దినాన చూడండి, ఇలాంటి తప్పుడు సహోదరులు కూడా కపట. ఉంటారు, కపట సహోదరులు కూడా ఉంటారు, జాగ్రత్త పడమని. Yes, young people. యవనస్తులారా, Tomorrow when you go for open air, you can expect problems from outside and problems from inside also. రేపటి దినాన యవనస్తులైన మీరు ఇలాంటి బహిరంగ సువార్తకు వెళ్ళేటప్పుడు మీరు కొంచెం అప్రమత్తంగా ఉండడానికే చెప్తున్నాం. బయట నుండి శత్రువులు ఉంటారు, లోపల శత్రువులు కూడా ఉంటారు. So now you can imagine both police and Naxalites are our enemies. ఇప్పుడు ఊహించండి, ఇటు పోలీస్ వాళ్ళు ఇటు నక్సలైట్ల వాళ్ళు ఇద్దరు కూడా మాకు శత్రులే. And also climate is so cold, it is a forest cover in the month of December. వాతావరణం చాలా చల్లగా ఉంది. డిసెంబర్ నెల అటవీ ప్రాంతం And అంతా. night time also we have to walk from village to village. రాత్రిపూట కూడా ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి నడుచుకుంటూ వెళ్ళాలి. So in this situation, it is like the fiery furnace to us. Not knowing the condition there, we went there. ఇలాంటి పరిస్థితి మాకు ఇది అగ్నిగుండం లాంటి అనుభవం. తెలియకుండానే మేము అక్కడ అగ్నిలో అడుగు పెట్టినట్టు అయింది. And as usual, we were sending 2 by 2 to different houses of different villages. యథావిధిగా ఇద్దరుగా
ఆయా గ్రామాల్లో ఇళ్లకి మేము పంపిస్తున్నాం. But this brother has caused so much harm to us. అయితే ఈ సహోదరుడు మాకు ఎంతో హాని తలపెట్టాడు. See, when we went to the villages like Sharabhavaram and Mampa, శరభవరం, మంప అనే గ్రామాలకు వెళ్ళినప్పుడు and the people, local people were also so much against the gospel. అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కూడా సువార్త అంటే చాలా వ్యతిరేకతని వారు కనపరిచారు. When I say Mampa, మంప అనే మాట మీరు వినగానే it is a place where the freedom fighter Alluri Sitaramarazu was shot dead. చూడండి, అక్కడ అల్లూరి సీతారామరాజు అనేటువంటి స్వతంత్ర సమరయోధుడు లాంటి వ్యక్తి ఆయన అక్కడ చనిపోయాడు. He was born in 1897. 1897 సంవత్సరంలో పుట్టాడు. At the age of 26 or 27, he was shot dead by the Britishers in 1924. 26-27 సంవత్సరాల వయసులో, అంటే 1924 సంవత్సరంలోనే బ్రిటిష్ వారి సేనల చేత అతడు మరి చంపబడ్డాడు. Because in that it is agency, Manyam it is called. అక్కడ మన్యం అని పిలుస్తారు వాళ్ళు, ఏజెన్సీ ప్రాంతం. He was maintaining some group. అక్కడ ఆయన కొంతమందిని ఒక గుంపుగా చేసుకున్నాడు. And he was a part of the freedom fighter of India, and he was against those British rulers. భారతదేశానికి స్వాతంత్ర సమరయోధుల్లో ఈయన కూడా ఒకడుగా ఉండేవాడు. కాబట్టి బ్రిటిష్ వారి ప్రభుత్వ పాలనానికి విరుద్ధంగా తిరుగుబాటు చేసినాడు. And in the village Mampa, he was shot dead. మంప అనే ప్రాంతంలోనే ఆయన కాల్చి చంపారు. So those people who are living in that Mampa area, they were against these white people, Britishers. కాబట్టి మంప అనే ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకి ఈ తెల్లవాళ్ళు అంటే బ్రిటిష్ వారు అంటే వారికి పిచ్చి కోపం వాళ్ళు. And that has reflected on us because they became people against Christianity also. కాబట్టి అదేమైందంటే వారు క్రైస్తవత్వం పైన కూడా వారికి విరోధ స్వభావం వచ్చింది. And they wanted to attack us. ఇక మా మీదే దాడి చేయాలనుకున్నారు. But anyhow, God has protected. దేవుడైతే మమ్మల్ని కాపాడినాడు. I cannot explain all those ఆ things. వివరాలన్నీ కూడా నేను ఇప్పుడు But చెప్పడానికి some of the secrets are to be kept as secrets only because it is the social media. కొన్ని విషయాలు గోప్యంగా ఉంచవలసినవి ఆ విధంగానే ఉంచాలి, ఎందుకంటే ఇది మరి మీడియా ద్వారా చెప్తున్నాం కాబట్టి. And some people wanted to encash this also. Some people wanted to criticize also. కొంతమంది దీన్ని అదనుగా చూసుకొని వాళ్ళు విమర్శలు కూడా చేసినారు. And even now, ఇప్పుడు కూడా వాళ్ళు విమర్శిస్తారు. వాళ్ళు they are born for that. ఎందుకంటే వాళ్ళు పుట్టిందే దానికి. They cannot appreciate your labor. Always they will try to find fault in your ministry. నువ్వు ఎంత కష్టపడ్డా కనీసం మెచ్చుకోవడానికి ఇష్టం ఉండదు, కానీ నువ్వు చేసేదానికి అంతటి కూడా తప్పులు పడతారు, విమర్శించేదే పనిగా They will పెట్టుకుంటారు. never come out of their house. They will never preach gospel to anybody, but always criticizing the people who are working. మరి వీళ్ళు ఎప్పుడు ఇళ్లలోంచి బయటికి రారు, సువార్త ప్రకటించరు, కానీ సువార్త పరిచయం చేసే వాళ్ళని ఎప్పుడు కూడా నిందిస్తూ ఉంటారు, వాళ్ళ మీద And విమర్శలు they will be బురద having జల్లుతారు. their agents also. మరి వాళ్ళకి కొంతమంది ఏజెంట్లు ఉన్నారు. So this is what has happened in Mampa, that Alluri Sitaramaraju's death place. ఇది మంప అనే ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు చనిపోయిన ప్రాంతం, అక్కడ జరిగినటువంటి సంగతులు. And after that, దాని తర్వాత a big difficulty came when we visited Lagarai side. లాగరాయ్ అనే ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు The villages like Lagarai లాగరాయ్ అనేటువంటి ప్రాంతం, Dakarai దాకరాయ్ అని, and Dakod దాకోడు and అని, Labbarti, లబ్బర్తి అని, nobody will go to that village. ఆ ప్రాంతాల ఆ గ్రామాలకి ఎవ్వరు వెళ్ళరు, మనుషులు ఎవరు వెళ్ళరు అక్కడికి. Later I came to know తర్వాత నాకు తెలిసింది ఏమిటి, one of our servants of God, Brother Stanley, who was called to glory in Bolaram. మన సేవకులు ఒక అతను స్టాన్లీ అని, తర్వాత ఆయన బొలారంలో ఉండగా చనిపోయాడు. He worked in Eleshwaram side. ఏలేశ్వరం ప్రాంతాల్లో ఆయన In సేవ చేసినాడు. CCC also he worked. CCCలో కూడా సేవ చేసినాడు. And he was called to glory, I think, when he was working in Bolaram few years ago. కొన్ని సంవత్సరాల క్రితం బొలారంలో సేవ చేస్తుండగా ఆయన మహిమలో పిలువబడ్డాడు. He is the man who sacrificed and went to Dakodu and all these areas to preach the gospel. God knows how much he suffered. ఆయన దాకోడు లాంటి ఆ ప్రాంతాలకి, లోతట్టు మారుమూల ప్రాంతాలు వెళ్ళి సువార్త ప్రకటించి సేవ చేసిన వ్యక్తి. ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో దేవుడికే తెలుసు. None will go there. ఎవ్వరూ వెళ్ళలేరు అక్కడ. Life is in danger. అక్కడ ప్రాణాలకే అపాయం ఉంది. And utmost poverty. ఎంతో దారిద్ర్యం ఉంటుంది. Totally Naxal infected area. పూర్తిగా నక్సలైట్ ప్రభావిత ప్రాంతం. And because Naxals are there, police infected area. మరి నక్సలైట్లు ఉన్న కారణాన్ని బట్టి పోలీసు వాళ్ళు All ఎక్కువ the central forces are there. అన్ని కేంద్ర బలగాలన్నీ And ఉంటాయి. all poor people. అందరు పేదవాళ్ళు, Tribal people. వాళ్ళంతా కూడా గిరిజన కొండ జాతి వాళ్ళు. And they are not having any money. వాళ్ళ దగ్గర
దగ్గర డబ్బు కూడా లేదు. And how can they feed a servant of God also? అక్కడ సేవకుడిని ఎలా పోషించగలరు? Yet sacrificially, Brother Stanley worked there for few years. ఆయన ఎంతో త్యాగం చేసి సోదర్ స్టాన్లీ గారు కొన్ని సంవత్సరాలు సేవ చేసినారు. We went there at that time, he was not there. మేము అక్కడ వెళ్లే సమయానికి ఆయన లేడు అక్కడ. Because on foot with much difficulty crossing so many forests we have gone. కాబట్టి మేము కాలినడకన అడవులన్నీ దాటుకుంటూ అక్కడ వెళ్ళాం. And at last one teacher helped us. మరి చివరికి ఒక టీచర్ మాకు సహాయం చేసి, So what he said is, ఆయన ఏమన్నాడంటే, we will arrange food for you, brother. మేము మీ కొరకు భోజనం చేస్తామన్నా That అన్నారు. teacher is known to Brother Jay Prakash, the servant of God. ఆ టీచర్ మరి సేవకుడు జయప్రకాష్ గారికి పరిచయస్తాడు. And we arrange a meeting in our village మా గ్రామంలో ఒక మీటింగ్ పెట్టమన్నాడు. in Lagarai. లాగరాయి ప్రాంతం. And Lagarai or Labarthi, I think. లాగరాయి గాని లబ్బర్తే అనుకుంటా. I for 22 years over. 22 సంవత్సరాలు అయిపోయింది. And so he arranged a meeting here. ఆయన మీటింగ్ ఒకటి ఏర్పాటు చేశారు. So throughout the day we moved here and there, and because it is a dangerous area, evening by 6 o'clock, because it becomes too dark, we have come to that teacher's place. దినమంతా కూడా మేము ఆయా ప్రాంతాలకు వెళ్ళినాము, తిరిగేసి సాయంత్రం 6కి, అది చాలా ప్రమాదకరమైన ప్రాంతాలు కాబట్టి 6 గంటలకు సమయానికి మరలా మేము ఆ టీచర్ గారి ఇంటికి చేరుకున్నాం. Because young sisters are with us. మరి యవన సహోదరులు కూడా ఉండినారు. We cannot allow them to walk in the darkness. కాబట్టి మరి చీకటి పడతా ఉంటే ఇక వాళ్ళని నడిపించడం అంత బాగుండదు. So all of us gathered in that place, Lagarai. అందరం కలిసి లాగరాయి అనే ప్రాంతంలో చేరుకున్నాం. Then what has happened? అప్పుడు ఏమైందంటే The police came. పోలీస్ వాళ్ళు వచ్చారు. And they suspected us. వాళ్ళు వచ్చి మమ్మల్ని అనుమానిస్తున్నారు. Because already our dearest brother has already he has enlightened them in the wrong way. ఎందుకంటే మన ప్రియమైన సహోదరుడే ఇప్పటికే వాళ్ళకి అన్ని తప్పు సమాచారం ఇచ్చాడు అని చెప్పేశాడు కదా. And they started attacking us. ఇక వాళ్ళు మా మీద దాడి చేయడానికి వచ్చారు. Almost they have gone to the extent of arresting that, like that. ఇక వాళ్ళు మొత్తానికి వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయే స్థితికి వచ్చారు. Because the young sisters are there. అక్కడ యవన సహోదరులు కూడా ఉన్నారు. But one good thing we have done. కానీ మేము ఒక మంచి పని చేస్తాం. That is when we went to Rajavammangi. రాజవోమంగి ప్రాంతానికి వెళ్ళినప్పుడు We informed the local political leaders. స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా మేము చెప్పినాం. In those days the Telugudesam party and Congress party. ఆ దినాల్లో తెలుగుదేశము తర్వాత కాంగ్రెస్ పార్టీలు అవన్నీ ఉన్నాయి. And both the parties leaders we have informed. మరి ఆ రెండు పార్టీల నాయకులు కూడా మేము తెలియపరిచినాం. Thinking that they will be having some hold in those areas. ఆ ప్రాంతాల్లో వాళ్ళకి ఏదో కొంత పట్టు ఉందని తెలిసి మేము వాళ్ళకు కూడా చెప్పినాం. So when this police objected our meeting, ఈ పోలీస్ వాళ్ళు మా మీటింగ్లన్నిటికీ అంతరాయం చేసినప్పుడు, and we don't want to allow you, మేము మిమ్మల్ని రానివ్వం పెట్టనివ్వమన్నారు. and immediately there was a bus came, last bus, that is maybe once in a day it will come. అప్పుడే వెంటనే ఒక బస్సు వచ్చింది. బహుశా అది రోజుకు ఒకటి వస్తుందో వారానికి ఒకటి వస్తుందో తెలియదు కానీ ఒక బస్సు అయితే వచ్చింది. And we put all the sisters in that. ఈ సహోదరులందరినీ కూడా ఆ బస్సులో ఎక్కించాం. Some of the elderly people, కొంతమంది పెద్దవాళ్ళు కూడా we sent them to Rajavammangi. రాజవోమంకి పంపించేసి With some 20 people or so, ఒక 20 మంది we stayed there అక్కడ ఉండిపోయినాం to conduct the meeting. ఆ మీటింగ్ పెట్టడానికి. These sisters throughout the day they worked and no food for them. సహోదరులు కూడా దినమంతా పని చేశారు, వాళ్ళకి భోజనం లేదు. And at the time of conducting the meeting, ఆ మీటింగ్ పెడుతున్న సమయంలో even those areas, to be frank, they are under the control of the Naxalites, all the government officers. మరి ఆ ప్రాంతం కూడా గవర్నమెంట్ ఆఫీసులు కానీ ఇవన్నీ కూడా నక్సలైట్ లో అధీనంలో ఉన్నాయని. So in other words, whatever they say they will hear because of their own fear of their own life. మరొక మాటలో చెప్పాలంటే నక్సలైట్లు ఏది చెప్తే అదే చేయాలి వాళ్ళు. ప్రాణభయం వాళ్ళు కూడా. So we wanted to conclude the meeting by 8 o'clock. 8 గంటలకి ఆ మీటింగ్ ముగించాలి అనుకున్నాం. And then we started the meeting by around 6:30, 6:40 like that. 6:30, 6:40 ప్రాంతంలో మీటింగ్ ఆరంభించినాం. Before the meeting, ఆ మీటింగ్ కి ముందు I went just a 50 meters away to ease myself to for the urination. కాబట్టి మరి నేను ఒక 50 మీటర్ల దూరంగానే నేను కొంచెం వెళ్ళి ఏదో కాలకృత్యాలు తీసుకుంటాను వెళ్ళాను. And when I was all alone in the darkness, అక్కడ చీకట్లో నేను ఒంటరిగా ఒక్కడనే ఉన్నప్పుడు one man came running to me almost swiftly. ఒక అతను చాలా త్వరగా వస్తున్నాడు, వేగంగా వస్తున్నాడు. And he came to me. నా దగ్గరకు వచ్చాడు. And he asked me. ఆయన అడుగుతున్నాడు, Yes, how long this meeting will be there? ఎంతసేపు ఉంటుంది ఈ మీటింగ్ అని. Later I came to know that he is a Naxalite there. తర్వాత తెలిసింది అక్కడ ఆయన కొంచెం పేరు మోసిన నక్సలైట్. And he told me that out of love we are telling. అప్పుడు ఆయన అంటాడు, నేను ఏదో ప్రేమతోనే చెప్తున్నాను. After 9 o'clock, 9 గంటల తర్వాత nobody should be here.
ఒక్క మనిషి కనిపించదు By 8:30 you must leave this place. 8:30 గంటలకు మీరు అందరు ఇక్కడ వెళ్ళిపోవాలి. And you have to close the meeting. మీటింగ్ కూడా అంతా మీరు ముగించాలి. Because we have told the electricity people to switch off all the lights by 9 o'clock. ఎందుకంటే మేము ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పేసినాం 9 గంటలకల్లా మొత్తం లైట్లన్నీ ఆర్పేయాలి. And if you conduct the meeting beyond 9 o'clock, your lives are in danger. 9 గంటల తర్వాత కూడా మీరు ఇంకా మీటింగ్ అవన్నీ పెట్టారా కొనసాగిస్తున్నారంటే మీ ప్రాణాలకు మీకు ముప్పు ఉంటదన్న. So that night, ఆ రాత్రి another brother has to share the word of God. మరొక సహోదరుడు వాక్యం చెప్పవలసి ఉండింది. But he doesn't know what has happened here. అయితే ఇక్కడ జరిగిన సంగతులన్నీ ఏమీ తెలియదు So కాబట్టి then I have taken the charge and I shared the word of God just for half an hour. అప్పుడు సహోదరుడే ఒక అరగంట సేపు ఆ పరిస్థితులను బట్టి వాక్యం చెప్పినారు. And that brother, I do not know how he felt. మరి ఆ సహోదరు ఎవరైతే అసలు వాక్యం చెప్పవలసి ఉండిందో ఆయన ఏమనుకున్నాడో ఏం We are బాధపడ్డాడో తెలియదు we are good at misunderstandings, you know. కదా. మన ఈ అపార్థాలు చేసుకోవడం అంటే ఇక మనకు మించిన వాళ్ళు ఉండడం. Till now he asked me to take the word of God. Now he took the word of God. Probably he must have thought in a different way. ఇప్పుడు దాకా నన్ను వాక్యం చెప్పాలన్నాడు, రాత్రి మీటింగ్ నువ్వే వాక్యం చెప్పాలన్నాడు, ఇప్పుడేంటి ఉన్నటువంటి పాటలు అయిపోయి ఆయన ఎక్కేసాడు వాక్యం చెప్తున్నాడు. So ఇలాంటి these things are common. ఇవన్నీ సర్వసాధారణంగా So జరిగిపోతాయి. 8:30 8:30 గంటలు we have concluded the meeting. మీటింగ్ అంతా ముగించేసిన No time to even eat the food. భోజనం చేయడానికి కూడా సమయం లేదు సార్. But that teacher, out of his love, he prepared some food. అయితే ఆ టీచర్ ప్రేమతో భోజనం సిద్ధం చేసిన. So with all those vessels and food in our Tata Sumo van and with another 2 or 3 vans in the darkness of the night, very difficult to move from that area after 6 p.m. కాబట్టి వాళ్ళు వంట చేసిన కుండలు పాత్రలు ఉన్న పోషణ అవన్నీ కూడా మా సుమో వెహికల్ వాహనాల్లో అన్నీ పెట్టుకున్నాం. 6 గంటల తర్వాత అక్కడ తిరగడమే చాలా కష్టమైన ప్రాంతంలో ఎంతో కష్టపడి ఆ ప్రాంతం నుండి మేము బయటకు వస్తున్నాం. And it became very difficult. చాలా కష్టమైంది. Police may attack us. పోలీసు వాళ్ళు దాడి చేయొచ్చు, Naxals may attack us. నక్సలైట్లు దాడి And చేయొచ్చు. this brother has given the wrong information about us. మన సహోదరుడేమో అంత తప్పు సమాచారం ఇచ్చాడు వాళ్ళకి. Every one of us in prayer except the people who are driving. మరి ఆ డ్రైవింగ్ చేస్తున్న వారు తప్ప మిగతా వాళ్ళందరూ ప్రార్థన చేస్తా ఉన్నారు. Yes, we have taken the vessels containing the food for the sisters and others, and we have come to Rajavammangi almost around 11:30 like that. భోజనం వంట చేసిన పాత్రలు ఉన్న పాటన అవన్నీ కూడా మేము వాహనాల్లో తీసుకొని రాజవోమంగిలో ఉన్న సహోదరుల దగ్గర తీసుకొని వచ్చాం. అప్పటికి రాత్రి 11:30 అయిపోయింది. And then it is too cool. చాలా చల్లగా కూడా ఉంది. Anyhow, we had dinner there. అక్కడ మేము భోజనం చేసినాం. In these 7 days, ఈ 7 రోజుల్లో so many experiences. ఎన్నో రకాల అనుభవాలు అయినాయి. Another day, మరొక దినం we went to another interior place. మరొక మారుమూల ప్రాంతానికి వెళ్ళాం. That is another side of Rajavammangi. అది రాజవోమంగి మరో ప్రక్కన. That is Amirekula, Kimalagadda, కిమ్మలగడ్డ, కొత్త వీధి. That is totally Naxal infected. అదైతే ఇంకా పూర్తిగా నక్సలైట్లు ప్రభావితం. We have gone to some of the houses కొన్ని ఇళ్లకు మేము వెళ్ళాం. where these Naxalites used to come and take their food. నక్సలైట్లు వచ్చి అక్కడ అన్నం తిని వెళ్తా ఉంటారు. Nowadays they are not there. అయితే ఈ రోజుల్లో వాళ్ళు లేరు. So there we had a meeting also after open air. అక్కడ బహిరంగ సువార్త అయిపోయిన తర్వాత ఆ మీటింగ్ పెట్టినాం. Because it is very far, there is no road, nothing. We have to come on foot in the forests. చాలా లోతట్టు ప్రాంతము, సరైన రవాణా సౌకర్యాలు ఉండవు, కాలినడకనే చాలా దూరం ప్రయాణం చేసి And వచ్చినాం. when once it becomes dark, ఇక చీకటి పడిందంటే and again the problem with the animals, the bears and the bisons are there. అక్కడ జంతువులతో అదొక పెద్ద సమస్య. అడవి దున్నపోతులు ఉంటాయి, ఆ తర్వాత ఎలుగుబంట్లు అక్కడ ఊరికి అలా తిరుగుతూ ఉంటాయి. And wherever the water course is there, ఎక్కడ నీళ్లు ఎక్కడ కనబడితే అక్కడ. so they told us in advance, ముందుగా చెప్పినారు కూడా be వాళ్ళు. careful. జాగ్రత్తగా ఉండాలి. The bisons, when they go in group, they are not harmful. If one bison it is going singly, it is very harmful. అడవి దున్నలు ఇవన్నీ కూడా గుంపుగా వెళ్తుంటే మనకేం ప్రమాదం ఉండదు. ఒక్కటే ఒంటరిగా కనిపించిందంటే అది విడిచిపెట్టదు, అది చాలా కోపంతో ఉంటుంది. So we were very careful. మేము జాగ్రత్తగానే It was almost night 11 o'clock in that Kimalagadda area. అది రాత్రి దాదాపు 11 గంటలైంది కిమ్మలగడ్డ అనే ప్రాంతం. And while we are coming, మేము తిరిగి వస్తున్నప్పుడు in the forest here and there, the lights and the police search lights, all these things. ఆ అడవిలో పోలీస్ వాళ్ళ సర్చ్ లైట్లు అన్ని కనబడతా ఉన్నాయి. ఇవన్నీ చూస్తానే ఉన్నాం. We were coming on foot. మేము కాలినడకన వస్తా ఉన్నాం. And we were having that burning torch with a cloth at the end of that. It is like a mashal in Urdu and kagada. And burning with that this thing immersed in the oil. We were coming like that. They are the burning torches. మేము ఒక కట్టె తీసుకొని దానికి ఆ బట్ట ముక్కలన్నీ చుట్టి కాగడలాగా దాన్ని తయారు చేసి నిప్పు పెట్టుకొని ఆ అడవిలో దాని వెలుగులో వస్తా ఉన్నాం. Yes. Worried about bisons.
మరి అక్కడ ఉన్నటువంటి అడవి దున్నల అదొక భయము, Maybe any bear may come. ఏదైనా ఎలుగుబంటి వస్తుందేమో అని. Not only that, the climate is so cool, it is a forest cover. అంతేకాకుండా వాతావరణం చాలా చల్లగా ఉంది, అంత అడవి ప్రాంతం, No proper road. సరైన దారులు లేవు. So all together with all these things with much difficulty, and on either side as these police torches from the forests and all these things were there. అడవి ప్రాంతాల దూరం నుండి మాకు పోలీస్ వాళ్ళు టార్చ్ లైట్లు ఇవన్నీ కనబడతా ఉన్నాయి. We were hearing some bullet sounds also. అక్కడ బుల్లెట్లు సౌండ్, తుపాకీ పేల్చిన సౌండ్లు వస్తున్నాయి. So like that almost by 1 o'clock or so we reached Rajavammangi on foot. ఆ విధంగా మళ్ళా రాజవోమంగికి దాదాపు రాత్రి 1 గంట సమయానికి కాలినడకన చేరుకున్నాం. All the young boys and young girls, all the people cooperated so much. యవన సహోదరి సహోదరులు అందరూ కూడా ఎంతో సహకరించినారు. But at that time, అయితే ఆ సమయంలో night around 2 o'clock, రాత్రి దాదాపు 2 గంటల సమయంలో one of our dear sister Vijayamma, మన సహోదరి ఒక ఆవిడ, సహోదరి విజయమ్మ, that is our Satish mother, మన సహోదరు సతీష్ వాళ్ళ తల్లి, and recently she was called to glory, ఇటీవల మహిమలో పిలువబడింది. and she developed some stomach ache. ఆమెకి ఉన్నటువంటి ఏదో కడుపులో నొప్పి వచ్చింది, Maybe some gastric trouble, I do not know. ఏదైనా గ్యాస్ట్రిక్ సమస్య ఏదో తెలియదు. And at that age, probably she is suffering a lot in the night time. కాబట్టి ఆ వయసులో రాత్రి వేళ ఆమె ఎంతో బాధలో ఉంది. Where to take? ఎక్కడ తీసుకెళ్ళాలి? It is a forest area. అదేమో అడవి ప్రాంతం. And we have gone to the hospital. హాస్పిటల్కి వెళ్ళినాం. And the doctors are not opening the doors because thinking that we are Naxalites. డాక్టర్లు ఏమో తలుపు తెరవడం లేదు, మేము నక్సలైట్లు అనుకుంటున్నారు. And so very, very difficult. చాలా కష్టమైంది. Somehow we caught hold of the local people who are leaders. మరి ఏదో ఇది అక్కడ నాయకులుగా ఉన్నారు, కొంతమంది స్థానికమైన వాళ్ళని తీసుకున్నారు. And they also came. వాళ్ళు కూడా వచ్చినారు. Somehow mid of the night around 3 o'clock, 4 o'clock, some treatment. Of course, God has helped. ఆ రాత్రి 3-4 గంటల ప్రాంతంలో దేవుడు కూడా సహాయం చేసినాడు. అక్కడ కొంచెం వైద్యం అందింది. Yeah, there is no sleep. అక్కడ నిద్ర లేదు. And forget about sleeping, more tension was there. సరే, నిద్ర మాట పక్కన పెడితే ఎంత ఆందోళనకరమైన పరిస్థితి. So brothers and sisters, కాబట్టి సహోదరి సోదరులారా, throughout the day walking here and there and night time in those Naxal areas and worried about the bisons and bears and coming, and this is another problem. దినవంతా కూడా ఆ గ్రామాలు తిరిగి వచ్చాము. రాత్రి వచ్చేసరికి అక్కడ మళ్ళీ మీటింగ్, తర్వాత నక్సలైట్ల సమస్య, మరి తిరుగు ప్రయాణంలో అడవి ప్రాంతం అంతట్లో కూడా ఈ అడవి దున్నలు, ఎలుగుబంట్ల సమస్య. అర్ధరాత్రికి మేము రాజవోమంగి చేరుకునేసరికి మళ్ళీ ఇక్కడ ఇంకో కొత్త సమస్య వచ్చింది. So the next day, మరుసటి దినం, see, though we are tired, we never stopped preaching the gospel. ఎంతో అలసిపోయినా కానీ సువార్త ప్రకటించడం ఆపలేదు. And we have gone to some more villages. మరి కొన్ని గ్రామాలకు కూడా వెళ్ళినాం. While coming, తిరిగి వస్తున్నప్పుడు evening at about 7 o'clock, సాయంత్రం దాదాపు 7 గంటల I think ప్రాంతంలో near Dusarpam or some village, దూసర్పము లాంటి ఏదో ప్రాంతం, just గ్రామం పేరు. outskirts of Rajavammangi, maybe 4 or 5 kilometers. I think. రాజవోమంగి శివారు ప్రాంతాలు అవి, దాదాపు 4-5 కిలోమీటర్ దూరం. So there we were preaching the gospel. అక్కడ సువార్త ప్రకటిస్తున్నాం. And on that night, ఆ రాత్రి these Naxalites planned an attack. ఈ నక్సలైట్లు ఇక దాడి చేయాలంటే ఒక ప్రణాళిక చేసుకున్నారు. Because according to what that brother said, ఎందుకంటే మన ప్రియ సహోదరుడు చెప్పిన ప్రకారం, and they are seeing that according to the timetable we are going exactly to those villages. మేము సరిగ్గా ఎలా ముద్రించినామో దాని ప్రకారంగానే మేము వెళ్తా ఉన్నాం. In spite of the difficulties, ఎన్ని కష్టాలు ఉన్నా కానీ and these Naxalites were observing. నక్సలైట్లు ఇవన్నీ Police గమనిస్తున్నారు. were observing. పోలీసు వాళ్ళు గమనిస్తున్నారు. And we are suffering. మేము ఎంతో బాధ అనిపిస్తాం. And at that time, ఆ సమయంలో see, they wanted to attack us. వాళ్ళు మా మీద దాడి చేయాలనుకున్నారు. Around 60-70 people are there in 3 to 4 vehicles. 60-70 మంది ఉన్నాం, 3-4 వాహనాలు ఉన్నాయి. So there 7 o'clock means almost it is light darkness. 7 అయిందంటే అప్పటికే చీకటి పడిపోతా ఉంది. And at that time when our people are just distributing the tracts, మన సహోదరులు అప్పుడే పత్రికలు పంచుతా ఉన్నారు. and 2 people came to me. ఇద్దరు వచ్చినారు, సహోదరు దగ్గరికి వచ్చినారు. I have not told anybody ఎవరికి చెప్పలే, because it cannot be revealed. ఎందుకంటే చెప్పడానికి లేదు అక్కడ ఏమి. Because it is 22 years over, now I am telling openly. 22 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను బహిరంగంగా చెప్పేస్తాను. Because the Naxalites are not there, the police are not there. కాబట్టి అప్పుడు ఉన్న నక్సలైట్లు లేరు, పోలీసు వాళ్ళు But లేరు. our dear brother is there in another place. కానీ మన ప్రియ సహోదరుడు అయితే ఉన్నాడు, వేరే ప్రాంతంలో I ఉన్నాడు. don't want to tell the name. పేరు కూడా నేను చెప్పను. So anyhow, God may forgive him. దేవుడు ఆయన క్షమించును గాక. And today we are still alive. ఈ రోజు మేము ఇంకా బ్రతికే ఉన్నాం. That evening 7 o'clock when we were preaching the gospel, our children and all these people, young people, they are preaching the gospel in the center. ఆ రోజు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మన వచ్చిన యవన సహోదరి సహోదరులు పిల్లలు అందరూ కూడా సువార్త ప్రకటిస్తున్నారు, పత్రికలు పంచుతా ఉన్నారు. 2 people came to me ఇద్దరు వచ్చారు సహోదరుడు and దగ్గరికి took me to a hut which is a furlong away. ఒక ఫర్లాంగ్ దూరంలో ఒక గుడిసె ఉంది, అక్కడ తీసుకొని పోయినారు. And they wanted to do some harm.
ఏదో హాని చేయాలనుకొని తీసుకుపోయినారు. And I too could understand. నాకు అర్థమైపోయింది. So I think this is the last day in my life. అయిపోయింది, ఇంకా ఈ రోజు మనకు ఆఖరి దినం అనుకున్నాను. So when they have taken me into the hut, ఆ గుడిసెలోకి తీసుకొని వెళ్ళినప్పుడు 30 to 40 Naxalites are sitting there with stun guns. 30-40 మంది నక్సలైట్లు స్టెన్ గన్లు పట్టుకొని కూర్చొని ఉన్నారు. They were having a meeting, I think. మరి వాళ్ళకి సంబంధించి ఏదో మీటింగ్ జరుగుతుంది అనుకుంటా. As I told you, between the police and Naxalites also there was tension because of the killing of those 5 to 6 Naxalites. ఒక 5-6 నక్సలైట్లను చంపేసిన కారణం బట్టి ఇటు పోలీస్ వారికి ఇది నక్సలైట్ల మధ్యలో కూడా చాలా ఉద్రిక్త వాతావరణం ఉంది. 30 to 40 stun guns. 30-40 స్టెన్ గన్లు ఉన్నాయి. And all alone. ఒంటరిగా ఉన్నాను ఒక్కనే. When they started questioning. వాళ్ళు ఇక అన్ని ఒక దాని మీద ఒకటి ప్రశ్నలు వేస్తున్నారు. Why you came to this place? ఎందుకు ఇక్కడికి వచ్చా? We got information. మాకు తెలిసింది You are a government employee. నువ్వు ప్రభుత్వ ఉద్యోగి. 2 or 3 employees are there. ఇంకా 2-3 ప్రభుత్వ Why you have ఉద్యోగులు come to this place? ఎందుకు ఇక్కడికి వచ్చినారు? So there are emotional people. వాళ్ళంతా కొంచెం ఉద్రేకంగా ఉంటారు One కదా. person presses the trigger, I am out. ఎవడో ఒక్కడైనా కానీ తుపాకీ అలా నొక్కినాడంటే అయిపోయినా And tomorrow they will publish that we have killed an innocent fellow. మళ్ళీ రేపు ఏమంటారు, వాళ్ళు ఏదో అమాయకుడిని ఏమో తెలవక చంపేసినామంట. And so very, very furiously they asked questions. చాలా కోపంతోనే వాళ్ళు అడుగుతా ఉన్నారు ప్రశ్నలని. I thought that నేను అనుకున్నా earlier God has given me a training in Komarvelli. I have mentioned in the earlier parts. ఇంతకు మునుపు మరి కొమరవెల్లి అనే ప్రాంతంలో నేను చెప్పాను కదా, ఇంతకుముందు భాగాల్లో చెప్పాను. దేవుడు అక్కడ నాకు ఒక అనుభవం ఇచ్చాడు. Not with so much guns and others. అప్పుడు అన్ని తుపాకులు ఇవన్నీ లేవు. How the Naxalites will scold us black and blue. నక్సలైట్లు వీళ్ళు ఎట్లా తిడతారు, వాళ్ళ భాష ఇవన్నీ కూడా నాకు కొంచెం Pushing and pulling. కానీ అక్కడ కొంచెం తోపులాట జరుగుతూ ఉంటుంది. So this they were asking many questions. చాలా ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. God has given me the grace to answer very coolly. వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటి కూడా చాలా నిదానంగా జవాబు ఇవ్వడానికి దేవుడే కృప చూపించాడు. Openly I was telling. ఇప్పుడు నేను ఇంకా బహిరంగంగానే చెప్తున్నాను. On that day, ఆది నాన్న, I prayed my last prayer. నేను ఆఖరిసారిగా ప్రార్థన చేసుకున్నా. Because I never expected that I will come out alive. ఎందుకంటే నేను బ్రతికి బయటపడతానని నేను అనుకోలేదు. God has taken us through so many experiences. దేవుడు అనేక రకాల అనుభవాలు గుండా తీసుకుని వెళ్ళాడు. And I prayed. ప్రార్థన చేసిన, Lord, I am here. దేవా నేను ఇక్కడ ఉన్నాను. In Hyderabad my wife is there. హైదరాబాద్ లో భార్య ఉంది, 2 children are 2 there. పిల్లలు ఉన్నారు. Today they are going to kill me. ఈ రోజు ఇక వాళ్ళు నన్ను చంపేస్తున్నారు. Anyhow, whatever may happen, సరే ఏదేమైనా కానీ you please take care of them. దయచేసి వాళ్ళ గురించి అన్ని జాగ్రత్తలు నువ్వే తీసుకో. And I will come to you. నేను నీ దగ్గరకు వచ్చేస్తాను. Anyhow, thou has allotted me this much, this many years. I am 38 at that time. అప్పుడు వయసు 38 సంవత్సరాల వయసు. ఇంతవరకు నన్ను బ్రతకనిచ్చావు, నీ సేవలో కొనసాగింపజేసినావు. And take me. ఇప్పుడు నన్ను తీసేసుకో. But give me the wisdom to answer these questions అయితే also. వీళ్ళు అడిగే ప్రశ్నలన్నిటి కూడా నేను సరిగ్గా జవాబు చెప్పడానికి తగిన జ్ఞానం ఏమని కూడా ప్రార్థన And చేస్తాను. if it is thy will, save me. సరే నీ చిత్తమైతే నన్ను కాపాడు, రక్షించు. If not, this is my last prayer. Amen. లేకపోతే ఇదే నా చివరి ప్రార్థన, ఆమేనని I will be with you. నేను నీతోనే It ఉంటాను. was a very, 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 very tension-filled moment for me. కాబట్టి అది నా మట్టుకైతే అది ఎంతో ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. Slowly, somehow, maybe one or two of them may be from Christian background. బహుశా వాళ్ళలో ఒకరిద్దరు ఎవరైనా క్రైస్తవ చరిత్ర ఏమైనా ఉన్న వాళ్ళు ఉండొచ్చు. And do you know anybody here? They asked. వాళ్ళు ఇక్కడ మీకు ఎవరైనా తెలుసా అని అడిగినారు. Then we informed the political leaders and also the church pastor. అప్పుడు మేము అక్కడ రాజకీయ నాయకులకి చెప్పినాము, మన సంఘం సేవకుడు కూడా చెప్పినాము. You come and see, I said. రండి మీరు వచ్చి చూడండి We అన్నాం. came for the gospel only. మేము సువార్త You see the ప్రకటించడానికే వచ్చినాం. books what we brought. ఇదిగో మేము తీసుకొచ్చిన పుస్తకాలు. So many villages we have gone. You can inquire. చాలా గ్రామాలు కూడా వెళ్ళొచ్చినా, మీరు కావాలంటే పోయి విచారించుకోండి Then అన్నాం. those 2 or 3 Naxalites. అప్పుడు అక్కడ 2-3 నక్సలైట్లు వాళ్ళలో Anyhow, we will see tomorrow after inquiring, they said. సరే రేపు అన్ని విచారణలు చేసిన తర్వాత రేపు చూస్తాంలే సంగతి. Today we will leave. సరే ఈ రోజు అయితే That విడిచిపెట్టేస్తాం. night, ఆ రాత్రి they sent one Naxalite with me. ఒక నక్సలైట్ ని తోడు పంపించినారు. And the whole night he was there in Rajavambangi church building. ఆ రాత్రి అంతా కూడా రాజవమంగి మందిరం దగ్గర ఉన్నాడు ఆయన. What we are doing to observe. మేమేమేం చేస్తున్నాం అన్ని గమనిస్తాం. And see, while sending me back, నన్ను మళ్ళీ వెనక్కి పంపిస్తున్నప్పుడు after a little bit interrogation, కొంతసేపు అన్ని అడిగినారు, చాలా and ప్రశ్నలు after my అడిగినారు. cool answers, నేను చాలా నిదానంగా నేను జవాబిచ్చిన and తర్వాత also I have decided to leave the world on that సరే day. ఎట్లాగో ఈ లోకాన్ని ఇక విడిచి వెళ్ళిపోతుంది తీర్మానం చేసుకున్నాం. So they with 2 Naxals 2 నక్సలైట్లు with their guns వారు తుపాకులతో on a scooter, ఒక స్కూటర్ మీద and they brought me back. నన్ను వెనక్కి తీసుకొచ్చి I was sitting in the center. అక్కడ సెంటర్లో కూర్చున్నా. Back one Naxalite, front one is driving. ఒక నక్సలైట్ నడిపిస్తున్నాడు, ఒక ఆయన వెనకాల కూర్చున్నా, మధ్యలో నన్ను పెట్టినా. On the same scooter, 3 people ఆ స్కూటర్ మీద 3 వచ్చింది. joined the group. వచ్చి
వాళ్ళతో చేర్చినారు వచ్చి. And then, తర్వాత before we go to Rajavammangi, మేము రాజవోమంగి వెళ్ళక as ముందు I told you, 3 kilometers or so it is. 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. In between a culvert is there. మధ్యలో ఒక చిన్న కలవట్ ఉంది, Tum. ఒక తూము ఉంది, Small vantina type, bridge ఒక type. చిన్న వంతెన type. Maybe 10 meters. ఒక 10 మీటర్లు ఏమైనా ఉంటుంది. And there, I think some landmines were there. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే మరి ల్యాండ్ మైన్స్ ఏవో పెట్టారు, కింద కొన్ని బాంబులు ఏదో పెట్టారు. When our vehicles go, అంటే ఇప్పుడు మా వాహనాలన్నీ they వెళ్తుండగా wanted to blast. దాన్ని పేల్చేయాలని వారు ప్రణాళిక చేశారు. Maybe 5 to 10 people gathered there at the culvert in the darkness. అక్కడ చీకట్లో ఆ తూము దగ్గర ఒక 5-10 మంది అక్కడ ఉన్నారు. But when they were satisfied with my answers, కానీ నేను చెప్పిన జవాబులన్నీ కూడా వారికి నచ్చినప్పుడు, and after that, దాని తర్వాత because of the intervention of these 3 to 4 Naxalites which are from probably, I believe, from Christian background, మరి 3-4 నక్సలైట్లు ఎవరైతే వాళ్ళు కలగజేసుకున్నారో నాకు అనిపించింది బహుశా వీళ్ళు ఏమైనా క్రైస్తవ చరిత్ర ఉండొచ్చేమో, క్రైస్తవులు అయి ఉంటారేమో అనుకున్నా. because they talked a little bit politely, ఎందుకంటే కొంచెం సౌమ్యంగా మాట్లాడినారు. because of them, their observation is postponed. కాబట్టి వాళ్ళ మూలంగానే ఇక వాళ్ళు తర్వాత దినానికి వాయిదా వేసుకున్నారు. వాళ్ళు ఏం చేయాలనుకున్నారు. Then what these 2 Naxalites said, ఇప్పుడు ఈ ఇద్దరు నక్సలైట్లు ఏమన్నారంటే, you be 100 meters away from us, మాకు నీకు 100 మీటర్ల దూరం అట్లా ఉండాలి, don't cross us. కాబట్టి మమ్మల్ని దాటిపోకూడదు. So both were going before us, వాళ్ళిద్దరు కూడా మాకు ముందు వెళ్తా and those 10 people who are there, they know these people near the culvert. అక్కడ తూము దగ్గర ఉన్నటువంటి ఆ 10 మంది నక్సలైట్ వీళ్ళిద్దరు తెలుసుగా, వాళ్ళ గుంపే కదా. And after going to the culvert, అక్కడ ఆ తూము దగ్గరికి వెళ్ళిన తర్వాత they applied brakes to their scooter, అక్కడ వాళ్ళ స్కూటర్ ఆపినారు, బ్రేక్ పెట్టినారు. and at the back that red light was there. అప్పుడు వెనకాల రెడ్ లైట్ వెలుగుతుంది కదా, So because it is totally dark, అదంతా చీకటిగా ఉంది. so brake means we have to stop. అంటే వాళ్ళు అక్కడ బ్రేక్ వేసారు అన్నప్పుడు మేము ఆగిపోవాలని అర్థం. అది సూచనలు వాళ్ళు ఇచ్చిన. we are 4 vehicles are there, మాకు 4 వాహనాలు ఉన్నాయి. and then they stopped there, వాళ్ళు అక్కడ ఆపినారు. and what they did, వాళ్ళు ఏం చేసినారంటే they went and diffused those mines. వాళ్ళు అక్కడ పోయి ఏవైతే వాళ్ళు ఆ ల్యాండ్ మైన్స్ పెట్టారో దాన్ని నిర్వీర్యం చేసినారు, Dewired them. దాని అంతా కూడా తీసేసిన, వైర్లన్నీ కట్ చేసిన. That's why for 5 to 10 minutes we stayed there. అందుకని ఒక 5-10 నిమిషాలు మేము అక్కడ నిలిచిపోయినాం. Some of the brothers with us, కొంతమంది సహోదరులు ఉన్నారు. ఏమన్నా, why you stopped there, brother, why you stopped here, why can't we go quickly? They do not know all this story. ఏదన్నా ఎందుకు ఆపినారు, అనవసరంగా ఇప్పుడు ఎందుకు ఆపినారు, ఇవన్నీ చెప్తాను. Already it is dark. ఇప్పటికే చీకటి అయింది, అసలు సంగతులు ఎవరికి తెలియదు. So sometimes unnecessarily we will be blamed like that, but we must be tight-lipped. కొన్నిసార్లు ఇలా అనవసరంగా నిందలు పడతా ఉంటాయి, అయినా కానీ నోరు మూసుకొని We ఉండవలసిన are also పరిస్థితి. tired, మేము కూడా అలసిపోయి ఉన్నాం, and our lives was under threat. మా ప్రాణాలకి ముప్పు ఉంది అక్కడ. And at that time, ఆ సమయంలో even not knowing anything, they start shouting on us. ఏమి You are తెలవకుండా wasting ఊరికే time. కేకలు వేస్తున్నారు, అంత టైం వేస్ట్ చేస్తా ఉంటున్నారు. So we asked everybody to be silent. Out of respect they were silent, but within themselves they were boiling. అందరికి చెప్పినాం, ఎవ్వరేం మాట్లాడొద్దు, మౌనంగా ఉండండి. ఏదో మేమంటే గౌరవం అని మౌనంగా ఉన్నారే కానీ లోపల మండిపోతుంది అందరికి. And after the diffusal, తర్వాత వాళ్ళు ఆ బాంబులు అన్ని కూడా నిర్వీర్యం చేసినారు, వైర్లు కట్ చేసిన తర్వాత. and then those they both of them told they are really preaching the gospel of Lord Jesus Christ. అప్పుడు మాకు ముందు పోయిన ఇద్దరు అక్కడున్న వాళ్ళతో చెప్పినారు, వాళ్ళు నిజంగానే సువార్త ప్రకటించడానికి వచ్చిన వారే, మనకేం హాని చేసేవాళ్ళు కాదు అని We చెప్పి. have interviewed them. కాబట్టి మేము అన్ని అడిగినాం వాళ్ళని అన్నారు. And so those people also from some Christian background. అయితే ఉండొచ్చు, వాళ్ళు కూడా ఏదైనా క్రైస్తవ చరిత్ర నుండి వచ్చిన వాళ్ళు కావచ్చు. So these 2 people came. వీళ్ళిద్దరు వచ్చినారు. We cannot come to the Rajavammangi village, మేము రాజవోమంగి వరకు రాలేము, but we will leave you. అయితే ఇక్కడి నుంచి మేము మిమ్మల్ని వదిలేస్తున్నాం, You go. మీరు వెళ్ళిపోండి. We are very happy. మాకు చాలా సంతోషం. Yes, we were crossing that culvert. These 2 people went to the group, మరి ఈ ఇద్దరు కూడా వాళ్ళ మిగతా వారితో చేరుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయినారు. and as we are crossing, these 4 vehicles are crossing the culvert. ఇప్పుడు ఈ 4 వాహనాలు కూడా ఆ కల్వర్ట్ని, ఆ తూముని దాటుకుంటూ వెళ్తున్నప్పుడు No mines, no blasting, అక్కడ ఈ మైన్స్ అని లేవు, అక్కడ ఏమి పేలలేదు కూడా. and 10 people are there. అక్కడ 10 మంది అట్లాగే ఉన్నారు. Oh, they are telling Yesu Prabhu ki jai, bolo. వాళ్ళు అక్కడి నుంచి అంటున్నారు, యేసు ప్రభుకి జై అంటున్నారు. Oh, brothers and sisters, సోదరి what సోదరులారా, a wonderful thing it is. ఎంత అద్భుతమైన సంగతి. God has changed the people, the killers, as our kissers. దేవుడు చూడండి, చంపాలనుకున్న వారిని మమ్మల్ని ఏదో ముద్దాడే వాళ్ళగా చేసినట్టు As our lovers.
మమ్మల్ని ప్రేమించే వాళ్ళు They are లేకున్నారు. praising God. వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. Oh, brothers and sisters. సోదరి సోదరులారా, Today we are smiling and telling on that day almost we were thinking of our last ఈ moment. రోజు అయితే మేమేదో నవ్వుకుంటూ చెప్తున్నాము కానీ ఆ రోజు అయితే నెత్తురు చుక్కలేదు ముఖంలో, మాకు అంత ప్రాణ భయంతో ఉండినాం. Yeah, I know my experiences. Timothy knows his experiences. కాబట్టి అన్న అనుభవం ఆయనకు తెలుసు, నా అనుభవం నాకు తెలుసు. Like that, everybody. ఆ విధంగానే అందరి అనుభవం, Different kinds of experiences. వేరే వేరే రకాల అనుభవాలు గుండా వెళ్ళాం. And that night, safely we could come to Rajavammangi. ఆ రాత్రి మేము ఎంతో క్షేమంగా రాజమండ్రి చేరుకున్నాం, Rajavammangi. రాజవోమంగి చేరుకున్నాం. And that one Naxalite, he has come to the church, and throughout the night he was sitting in a chair observing what we were doing. ఒక నక్సలైట్ వచ్చి అక్కడే కూర్చున్న రాత్రి అంతా ఉన్నాడు, మమ్మల్ని జాగ్రత్తగా గమనిస్తున్నాడు, అందరి కదలికలను చూస్తా And ఉన్నాడు. after that, when we were preaching gospel in Koyur, తర్వాత మళ్ళీ కొయ్యూరు అనే ప్రాంతంలో even సువార్త the ప్రకటిస్తున్నాం. police people, they have objected. అక్కడ పోలీస్ వాళ్ళు వచ్చి మాకు ఆటంకం Yeah, చేసినారు. we were having our own difficulties ఎందుకంటే there. అక్కడ కూడా మా కష్టాలు ఎన్నో ఉండినాయి. And when we came to Eleshwaram, ఏలేశ్వరం అనే ప్రాంతానికి I think వచ్చినప్పుడు, this part is becoming a bit lengthy. Within 5 to less than 10 minutes, I'll close. ఇది కొంచెం ఎక్కువ విషయాలు ఉన్నాయి చెప్పవలసిన, ఒక 5-10 నిమిషాలు నేను ముగించేస్తాను. And when we come to Eleshwaram, ఏలేశ్వరం అనే ప్రాంతానికి వచ్చినప్పుడు Brother Chandrarao was there. సోదరుడు చంద్రరావు He ఉన్నారు. has taken the responsibility in those days to look after us. అది నాలో మరి మా గురించినటువంటి బాగోగులన్నీ ఆయన చూసుకునేవాడు, ఆయన బాధ్యత He తీసుకున్నాడు. is a relative to Brother Jayaprakash also. సోదరుడు జయప్రకాష్ గారు కూడా ఆయనకు బంధువు అవుతాడు. And he has provided accommodation for us in the guest house, which is on the Eleshwaram project. ఏలేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరలో ఉన్నటువంటి ఒక గెస్ట్ హౌస్ లో, అతిథి గృహంలో ఆయన మాకు ఆ విడిది ఏర్పాటు చేసినారు, It is an irrigation వసతి guest ఇచ్చాడు. house. అది ఇరిగేషన్ వారి గెస్ట్ హౌస్. అది It is only 1 or 2 suites are there. ఏదో 1-2 గదులు ఉంటాయి అంతే. But on the corridor, on its veranda, 70 people has to sleep. అయితే బయట ఈ వరండా ప్రాంతాల్లో 70 మంది పడుకోవాలి కదా. Some of the elderly sisters, we have given 1 or 2 sofas for them to sleep. కొంతమంది పెద్ద సహోదరులు ఉన్నారు, వాళ్ళకి సోఫాలు ఉంటే వాళ్ళ మీద, దాని మీద పడుకోమన్నాం. And we were sleeping in that way corridor. మేము అక్కడ ఆ On the బయట, floor. ఆ కింద బయట నేల మీద వరండాలో అక్కడే పడుకున్నాం. We put a mat there. అక్కడ ఒక చాప పరుచుకున్నాం. One wonderful thing has happened. ఒక అద్భుతమైన సంగతి ఒకటి జరిగింది. Just 1.5 to 2 months before that, దానికి 1 నెల లేదా 2 నెలల ముందు as a government officer, ఒక ప్రభుత్వ అధికారిగా, as a government officer in irrigation, అక్కడ మరి నీటిపారుదల శాఖలో ఒక ప్రభుత్వ అధికారిగా I was working as an executive engineer. అక్కడ సహోదరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఉద్యోగ బాధ్యతలు ఉండినాయి. Of course, senior deputy executive engineer, almost executive engineer at that time. అప్పటికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయికే వచ్చినాను. And I went to Eleshwaram project for inspection from Hyderabad. హైదరాబాద్ నుండి ఏలేశ్వరం ప్రాజెక్ట్ ఇన్స్పెక్షన్ కొరకు ఇక్కడ హైదరాబాద్ నుండి వెళ్ళినా. And those executive engineers, అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు they provided me accommodation in the same guest house అదే గెస్ట్ హౌస్ లో నాకు వసతినిచ్చారు. వాళ్ళు with all facilities, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, nice food. చాలా మంచి భోజనం పెట్టారు. But today, కానీ ఈ రోజు I went on gospel campaign. నేను సువార్త ప్రకటించడానికి I వెళ్ళాను. never told that I am the same inspecting officer who came last time. మరి 2 నెలల క్రితం వచ్చినటువంటి అధికారిని అని నేనేం చెప్పలేదు వాళ్ళకి. I stayed there earlier 2 or 3 days. అంతకుముందు నేను 2-3 రోజులు అక్కడే ఉన్నా ఆ గెస్ట్ హౌస్. Some of the peons who are there, who are supplying me food, etc., they can recognize my face. కొంతమంది ప్యూన్లు అక్కడ భోజనం అందించిన వాళ్ళు గుర్తుపట్టినారు ముఖాన్ని. And you are the same, sir. వాళ్ళు అన్నా, సార్ మీరు మొన్న వచ్చారు కదా, మీరే కదా అంటున్నాడు. Yes, I can. అవును, నేనే వచ్చాను. Arey, you are officer. సార్ మీరు మరి ఆఫీసర్ కదా, You మీరు are given first class facilities. మీకు అన్ని మంచి సౌకర్యాలు వసతులు ఉంటాయి కదా. Then I told, at that time I came as officer, now I came as a gospel preacher. అప్పుడు చెప్పాను, నేను అప్పుడు పోయినసారి వచ్చినప్పుడు ఒక ఆఫీసర్గా వచ్చాను, ఉద్యోగం పని మీద వచ్చాను. ఇప్పుడు నేను సువార్త చేయడానికి At వచ్చాను. that time I was sleeping on the wonderful bed in a suit. Today I am sleeping in the corridor on the floor. అప్పుడు మంచి పడక ఉండేది, దాని మీద నేను పడుకున్నాను. కానీ ఇప్పుడైతే ఇక్కడ వరండాలో కింద పడుకోవాలి పరిస్థితి. Yes, this is God's work. ఇది దేవుని పని. And that attender, అప్పుడు ఆ అటెండర్ ఏం చేసి he ran to the executive engineer there. అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దగ్గర పరిగెత్తుకొని పోయినా. Sir, do you know that same officer? సార్ మీకు తెలుసు కదా, మొన్న వచ్చారు కదా, ఆ సార్ వచ్చారు. And he came again. ఆయన మళ్ళా వచ్చినారు. And he is sleeping on the floor. అక్కడ కింద పడుకున్నారు. And that executive engineer came to the guest house. ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వచ్చేసాడు. Sir, what is this? సార్ ఏంటి సార్ At least for you we would have provided. కనీసం మీకోసమైనా మేము ఏదైనా వసతి ఇస్తాం కదా. Then I told, అప్పుడు నేను చెప్పిన, this is the work of ఇది God. దేవుని పని మీద వచ్చిన. My Lord Jesus Christ was born in a manger. నా యేసు ప్రభు ఎక్కడ పశువుల
ఆ తొట్టిలో పుట్టినాడు. And I see what is the how long this officer post will be there. ఈ పదవులు ఇవి ఎంతకాలం ఉంటాయిలే, Only for few days. కొన్ని రోజులే కదా. Oh, that man was wondering. He is not a Christian. ఆయన క్రైస్తవుడు కాదు కానీ చాలా He is from a ఆశ్చర్యపోయాడు. Hindu background. ఆయన హైందవుడు. How these people sacrifice for their God. వీళ్ళు చూడండి వాళ్ళ దేవుడు అంటే వాళ్ళు ఎంత త్యాగం చేస్తున్నారు అనుకుంటున్నారు. That became a great testimony to him. ఆ రోజు అదొక గొప్ప సాక్ష్యంగా ఉండేది. Sir, you are working for God so much. One day you are going to become a pastor, he said. సార్ మీరు ప్రభుత్వ అధికారి కదా, అయితే ఒక రోజు మీరు పాస్టర్ అవుతారు కదా అంటున్నాడు. అయిపోతారు. పాస్టర్ I అయిపోతారు. am able to see what you are doing. సరే మీరు చేసేవంతా నేను చూస్తానే ఉన్నాను. Yes, brothers and sisters. సోదరి సోదరులారా, Sometimes it happens like that. కొన్నిసార్లు ఇట్లా కూడా జరుగుతుంది. So even in those 8 days trip, మరి ఆ 8 రోజులు ఆ సువార్త యాత్రలో కూడా every day is a danger. ప్రతిరోజు కూడా ఎంతో అపాయకరమైనటువంటి, Every day life threat was there. ప్రతిరోజు కూడా ప్రాణాలకే ముప్పు ఉండేది. Maybe because of the animals, అది జంతువుల నుండే or కావచ్చు, because of that pain to our dear sister, మన ప్రియ సహోదరికి వచ్చిన నొప్పిని బట్టి కానీ, and because of the deceitfulness of our own brethren, మన సొంత సహోదరులుగా మోసయుక్తమైనటువంటి ఆ పరిస్థితిని because of బట్టి, the threats from Naxalite, నక్సలైట్ల నుండి వచ్చినటువంటి బెదిరింపులు, and food problem. భోజనము సమస్యలు ఉండినాయి. That's why I made to read Psalm 91. అందుకనే 91వ కీర్తనలో నుండి ఆ మాటలు చదువుకున్నాం. Yes, and people who came to that trip, they enjoyed means they experienced wonderful things. ఆ దినాల్లో సువార్తకు వచ్చిన వారు నిజంగా ఎంతో అద్భుతమైనటువంటి అనుభవాలనే Even చెప్పొచ్చు. the place where Allur Sitaramraj garu, Mr. Sitaramraj, when he was shot dead, అల్లూరి సీతారామరావు కాల్చి చంపేసిన ఆ ప్రాంతం కూడా, there also tension. అక్కడ కూడా ఎంతో ఉద్రిక్తత వాతావరణం. Through all these things, అయితే వీటన్నిటి ద్వారా many people, much work is carried out. ఒకటి అనేకులు వచ్చారు, ఎంతో విస్తారమైన పరిచర్య జరిగింది. Yeah, few more experiences are there. మరికొన్ని అనుభవాలు కూడా ఉన్నాయి. But anyhow, it is sufficient as far as the 7th trip is concerned to Rajavammangi side. ఈ 7వ సువార్త యాత్రలో రాజవొమ్మంగి వైపుగా వెళ్ళినాము. మరి ఇంతవరకు ఈ వివరాలు ఈ విషయాలు సరిపోతాయి. Whoever has helped us, మరి మాకు సహాయం చేసిన వారందరూ, we are so thankful unto the Lord. వాళ్ళందరికి బట్టి ప్రభువుకి మేము ఎంతో కృతజ్ఞులం. The people who participated in that campaign, oh, they are in a good position now. ఆ రోజులో ఈ బహిరంగ సువార్తలో పాలు పొందిన వారిలో చాలా మంది ఈ రోజు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు. Yes, they suffered a lot. వారు ఎన్నో శ్రమలు బాధలు అనుభవించారు. Some are in the full-time ministry. వారిలో కొందరు పూర్తికాల సేవలో కూడా ఉన్నారు. Glory to his name. మరి దేవుని నామానికే మహిమ కలుగును. Once again we will read Psalm 91, మరొకసారి 91వ కీర్తనలో నుండి ఆ వచనం చదువుతాం. 5, 6 and 7. 5, 6, 7 వచనాలు. Thou shalt not be afraid for the terror by night, nor for the arrow that flieth by day, nor for the pestilence that walketh in darkness, nor for the destruction that wasteth at noonday. 1,000 shall fall at thy side, and 10,000 at thy right hand, but it shall not come nigh thee. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. If one of the Naxalites would have just triggered his gun, I would be out. ఏ ఒక్క నక్సలైట్ అయినా తుపాకి పేల్చాడంటే నా పని అయిపోయింది. And not only that, అంతేకాదు, all the 4 vehicles would be blasted near the culvert because of the landmine. ఆ 4 వాహనాలు కూడా ఆ కలవట్టు దగ్గర, ఆ తూము దగ్గర బ్లాస్ట్ అయిపోయి పేలిపోయి ఉండేవి. ఎందుకంటే ల్యాండ్ మైన్స్ పెట్టిన. If one bison comes, it would have killed 4 or 5 people. ఆ అడవి దున్నలు వచ్చిన ఒకటి ఎదురొచ్చినా గానీ 4-5 చంపేస్తుంది. Even the police people. పోలీసు వాళ్ళతో కూడా Not one thing. ఒకటి కాదు. Anyhow, సరే ఏదేమైనా కానీ till today we are alive. ఈనాటి వరకు మేము ఇంకా బ్రతికే ఉన్నాం. That is the grace of God. ఇది కేవలం దేవుని కృపే. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. Father, we thank thee, unworthy as we are, these wonderful experiences thou hast given unto us. తండ్రి, అయోగ్యులమైన మాకు అద్భుతమైన అనుభవాలు ఇచ్చారు. మీకు వందనాలు. We have gone through tears. ప్రభా మేము కన్నీళ్ళ గుండా వెళ్ళాం. We have gone through fears also. ప్రభా మేము ఎన్నో భయాందోళన పరిస్థితులు గుండా వెళ్ళాం. Thou hast proved that thyself is faithful. అయితే ప్రభా నీవు ఎంతో నమ్మదగిన వాడని రుజువుపరిచావు. Thank you, O Lord. ప్రభా మీకు వందనాలు చెల్లిస్తాం. Dear ones who helped us in those days, O Lord, bless them richly. ఆ దినాల్లో మాకు సహాయపడ్డ వారందరినీ కూడా ప్రభా మీరు అత్యధికంగా ఆశీర్వదించండి. Some of the people wanted to cause some harm also. Even today some are there. O Lord, talk to them and we pray for them. ఆ దినాల్లో కొందరు ప్రభా మరి కీడు చేయాలనుకున్నారు. ఈ రోజు కూడా కొంతమంది ఉన్నారు ప్రభా. అయితే వారి కొరకు ప్రార్థన చేస్తున్నా, వారితో మాట్లాడండి. And those dear ones who have heard this testimony, ప్రభా మరి ఈ సాక్ష్యం, ఈ అనుభవాలు విన్నటువంటి మా ప్రియులు as they are going through some difficulties, strengthen them. వారు కూడా ప్రభా ఇలాంటి పరిస్థితులు గుండా, కష్టాలు గుండా వెళ్తున్నట్లయితే వారిని బలపరచండి, ప్రోత్సహించండి. People are
ప్రభా ఎంతో మంది గొప్పవాళ్ళు ఉన్నారు. They have worked a lot for us. ప్రభా నీ కొరకు వారు ఎంతో ప్రయాసపడి Lord, what పనిచేశారు. are we when we compare their difficulties? ప్రభా వారు పడ్డ కష్టాలతో పోల్చుకుంటే మేమే పాటివారం. People left their countries, their language, their people, and they sacrificed their life as missionaries and worked in these dark areas. ప్రభా వారి దేశాలు విడిచిపెట్టేసినారు, వారి భాష రాదు ప్రభా, వారి ప్రియమైన వారిని విడిచిపెట్టినారు, ఎన్నో రకాల కష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు ప్రభా, వాళ్ళు సువార్త In ప్రకటించారు. our own country, we burned some of the missionaries. మా సొంత దేశాల్లో కొంత మిషనరీలను కాల్చేసినారు. Oh Lord, we are so thankful for their lives. దేవా వారి జీవితాలను బట్టి మీకు ఎంతో వందనాలయ్యా. People who are hearing also may be encouraged. ఈ మాటలు వింటున్న ప్రజలు కూడా ప్రభా బలపరచబడుదురుగాక. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.